హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రోజా ప్రేమ్ చామంతి కోసం ఇంకా వెతకడానికి ట్రై చేస్తున్నాడని తెలుసుకొని ప్రేమ్ని ఎలా అయినా డైవర్ట్ చేయాలి అని చెప్పి ఒక మాతాశ్రీ గెటప్ అయితే వేసుకుంటుంది. కేవలం ఓన్లీ ఒక బొట్టు మాత్రమే ఉంటుంది, మిగతా అంతా రోజా లాగే ఉంటుంది. సో ఇంకా మాతాశ్రీ గెటప్ వేసుకొని అలా రోజా ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటుంది. రోజా సెట్ చేసిన మనుషుల్లే ఇంకా జై మాతాశ్రీ అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేమ్ ఇదంతా చూసి షాక్ అవుతారు. ఆ మాత ఎవరు అని అడుగుతారు. అప్పటికే ప్రేమ్ చాలా డిప్రెస్డ్గా ఉన్నాడు కాబట్టి పాపం రోజాని కూడా గుర్తుపట్టలేకపోతాడు అనమాట ప్రేమ్. ఆవిడ పేరు మాతాశ్రీ. ఆవిడ ఎంత మంచిగా జాతకం చెప్తారో తెలుసా. నీ సమస్య ఏంటో ఆవిడ వెంటనే నిన్ను చూడగానే చెప్పేస్తారు. వెళ్ళు, నువ్వు వెళ్ళి చెప్పించుకో అని చెప్పి వాళ్ళైతే రోజా దగ్గరికి పంపిస్తారు. మాతాజీ, నా పేరు ప్రేమ్ అని ఇంకా ప్రేమ్ చెప్పబోతుంటే అలా రోజా మాతాశ్రీ గెటప్లో కళ్ళు తెరుస్తుంది. నీ వెంట వచ్చిన చామంతి కనిపించటం లేదు కదూ అని అంటుంది. ఒక్కసారిగా ప్రేమ్ షాక్లో ఉండిపోతాడు. మీకు మీకెలా తెలుసు అని అడుగుతారు. తెలుసు బాబు, నీ మొహం చూడగానే నాకంతా అవగతమైంది. చూడు, ఇక్కడి నుండి 2 మైళ్ళ దూరం వెళ్ళు. అక్కడ ఒక వేప చెట్టు కనబడుతుంది. ఆ వేప చెట్టు పక్కన ఉన్న 6వ ఇంట్లోనే ఆ అమ్మాయి ఉంటుంది. వెళ్ళు, వెళ్ళు బాబు అని అంటుంది మాతాశ్రీ గెటప్లో రోజా. ఇంక వెంటనే తన మాటలు నమ్మేసి ప్రేమ అయితే బయలుదేరుతాడు. సో రోజా ఏమో ఫోన్లో మాట్లాడుతుందనమాట రౌడీలతో. హలో జై, నేను ప్రేమ్ని డైవర్ట్ చేశాను. మీరు మాత్రం ఆ చామంతిని ఇప్పుడే స్టేట్ దాటిచ్చేసేయండి. ముందు సిటీ దాటించండి, తర్వాత తను ఎక్కడ కిడ్నాప్ చేసి పెట్టాలి, స్టేట్ ఎప్పుడు దాటించాలో నేను చెప్తాను అని అంటుంది రోజా. ఇది ఇలా ఉండగా మాతాశ్రీ రోజా చెప్పినట్టే ప్రేమ్ అయితే 2 మైల్స్ అవతలికి వెళ్తాడు. వెళ్ళి మొత్తం వెతుకుతాడు. బట్ అక్కడ ఏమీ కనిపించదు. అన్నీ కొండలే ఉంటాయి. ఇంకా ప్రేమ్ అయితే షాక్లో ఉండిపోతాడు. ఇదేంటి, అన్ని కొండలే ఉన్నాయి అని చెప్పి అలా చూస్తూ ఉంటాడనమాట ప్రేమ్. అయ్యో చామ్, ఏం చామ్, ఎక్కడున్నావు చామ్ అని చెప్పి పాపం బాధపడుతుంటే అప్పుడే చామంతిని వీళ్ళు క్లోరోఫామ్ ఇచ్చి ఇంకా చామంతికి మొత్తం ఇలా పువ్వులని తన ఫేస్ పై వేసి సిటీ దాటించాలని చెప్పి తీసుకువెళ్తూ ఉంటారు. అదే టైంకి హర్షవర్ధన్ అక్కడ చెక్ పోస్ట్ దగ్గర పోలీసుల్ని అలర్ట్ చేశారు కాబట్టి ఇంకా ఒక్కసారిగా వాళ్ళైతే షాక్ అయిపోతారు. వీళ్ళు షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇదేంట్రా, పోలీసులు ఉన్నారు అని అంటారు. అవును, ఈ అమ్మాయి గురించే అనుకుంటా, దొరికామంటే అయిపోతాం, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చాలా అంటే చాలా జాగ్రత్తగా కూర్చుంటారు. ఏంటి, ఏమైంది సార్ అని అంటారు. అదంతా నీకెందుకు కానీ ముందు కార్ మొత్తం చూపించు అని చెప్పి కార్ అయితే చూపించమంటారు. ఇంకా కార్ చూపిస్తూ ఉంటే ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు. ఎందుకంటే కార్లో ఎవరు ఉండరు. కానీ కార్ దగ్గరికి నాగమ్మ వస్తుంది. ఒక్కసారిగా హర్షవర్ధన్ అలా నాగమ్మ వైపు చూస్తూ ఉంటారు. ఆ రౌడీలు భయపడి పారిపోతారు. ఇంకా వెంటనే అలా నాగమ్మ వచ్చి ఆ కార్ డిక్కీపై ఎక్కి ఇలా పడగ విప్పి కూర్చుంటారు. వెంటనే హర్షవర్ధన్, అమ్మ నాగమ్మ, నాకు అర్థమైంది, చామంతి ఇక్కడుందని చెప్పడానికే కదమ్మా నువ్వు ఇదంతా చేస్తున్నావని వెంటనే ఇంకా నమస్కారం చెప్పి నమస్కారం పెట్టుకునేసరికి అక్కడి నుండి వెళ్ళిపోతారు నాగమ్మ. ఇంక వెంటనే పోలీస్ ఆ డిక్కీ చెక్ చేయగానే కార్ డిక్కీ అక్కడ చామంతి పాపం స్పృహ కోల్పోయి ఉంటుంది. ఒక్కసారిగా చామంతిని చూస్తారు హర్షవర్ధన్. అమ్మా చామంతి, చామంతి అని చెప్పి చామంతికి వాటర్ కొట్టి స్పృహలోకి తీసుకొస్తారు. అయ్యగారు, అయ్యగారు అని అంటుంది చామంతి. అమ్మ చామంతి, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఏమైందమ్మా, నిన్నెవరు కిడ్నాప్ చేయించారు అని అడుగుతారు. ఏమో తెలియదు అయ్యగారు, ఎంతమందో నన్ను కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా చాలా టార్చర్ పెట్టారు. నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియకుండా చేశారు అయ్యగారు అని ఏడుస్తుంది చామ్. ఇంకప్పుడే ప్రేమేమో పాపం అలా ఆ కొండలు మొత్తం వెతుకుతూ ఉంటే ఇంకా చామంతి అలా ప్రేమ్ దగ్గరికి అయితే వస్తుంది. వచ్చి చూసేసరికి ప్రేమ్ బాబు అని పిలవగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చామంతిని చూసి ప్రేమ్. ఇంకా అలా పరుగున వచ్చి చామంతిని పాపం హక్ చేసుకుంటాడు. చామ్, చామ్, నీకేం కాలేదు కదా అని అంటారు. లేదు బాబు, నాకేమీ కాలేదు, మీరు మీరు నా కోసం వెతికి ఎంత పిచ్చివారైపోయారు బాబు అని పాపం చామంతి ప్రేమ్ని అలా ప్రేమగా చూస్తూ ఉంటే ఇదంతా చూస్తూ ఉంటారు హర్షవర్ధన్. వెంటనే ఇంక కావేరి వైపు చూస్తారు. అమ్మ మీరు అని అంటారు. మా తాతయ్య మీకంతా వివరంగా చెప్తారు, కానీ ఒకటి, ప్రేమ్ గారు చామంతి ఇద్దరు ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు సార్, వాళ్ళిద్దరినీ మీరే ఎలా అయినా కలపాలి అని అంటుంది. ఇంక వెంటనే అలా ఒక్కసారిగా షాక్ అయిపోతారు హర్షవర్ధన్. ఏంటి, ప్రేమ్ చామంతి ఇద్దరు ప్రేమించుకుంటున్నారా? ఈ విషయం నాకు తెలియదమ్మా అని అంటారు. వాళ్ళు మీతో కావాలని చెప్పలేదు అని అంటారు.
అర్థమైందమ్మా. ఖచ్చితంగా ఖచ్చితంగా చామంతిని ప్రేమ్ని నేను నేను ఒకటి చేస్తాను అని చాలా అంటే చాలా పాపం జెన్యూన్గా చెప్తారు హర్షవర్ధన్. ఇంక వెంటనే అయ్యగారు తను ఎవరో కాదు అయ్యగారు, యువరాణి యువరాణి అయ్యగారు, మీకు చెప్తాను వినండి అని చెప్పి చామంతి జరిగిందంతా చెప్తుంది. కావేరినే యువరాణి అని తెలుసుకొని ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు హర్షవర్ధన్. అమ్మ, నువ్వు యువరాణివా? నిజంగా వినడానికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కావేరి, నువ్వే యువరాణివి అని తెలుసుకునే ఒక సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మీ తాతగారు సుందరమూర్తి గారిని మా ఇంటికి తీసుకురమ్మని చెప్పండి. అప్పుడు మేము అన్ని విషయాలు మాట్లాడతాం అని చెప్పి హర్షవర్ధన్ అలా ఇంక అక్కడి నుండి హ్యాపీగా వెళ్ళిపోతారు చామన్ ప్రేమ్ని తీసుకొని. ఇంక వెంటనే అలా చామంతి ప్రేమ్ ఇద్దరు ఇంటికైతే రీచ్ అవుతారు. ఇంటికి రీచ్ అవ్వగానే ఇంకా ఒక్కసారిగా రోజా అయితే షాక్లో ఉండిపోతుంది. ఇదేంటి ఇలా జరిగింది, చామంతి చామంతి వచ్చేసిందేంటి అని చాలా అంటే చాలా కంగారు పడుతూ ఉంటుందన్నమాట రోజా. అప్పుడే ఇంక వెంటనే చామంతి చూస్తూ ఉంటుంది. అక్క, నేను నేను ఎందుకు కిడ్నాప్ అయ్యాను అని అంటుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది రోజా. ఏయ్, నువ్వు కిడ్నాప్ అయ్యావంటే నన్ను అడుగుతావంటే అని అంటుంది. నిన్ను అడగడం కాదక్క, నిజం చెప్పమని చెప్తున్నాను. చూడక్క, నాకు నాకు నీ గొంతు వినపడింది, కానీ అది నువ్వా కాదా అని డౌట్ వచ్చింది. అందుకే నీ గురించి నేను ఎక్కువగా ఎవరి ముందు మాట్లాడాలి అనుకోలేదు. అంటే నువ్వు నువ్వు నన్ను చంపించాలనుకున్నావా అని అంటుంది చామంతి. లేదే, నేను నిన్నెందుకు చంపించాలనుకుంటాను? నేను అనుకుంది ఒకటే, నువ్వు పట్టాభిషేకం వరకు దూరంగా ఉండాలి, అది అది మాత్రమే నేను కోరుకుంది అని అంటారు. ఇంక వెంటనే చామంతి, ఛీ, నీలో ఇంత రాక్షసి ఉందని నేను అస్సలు అనుకోలేదు. ఈ విషయం అయ్యగారికి తెలిస్తే అయ్యగారు ఎంత ఎంత బాధపడతారు అనేది నువ్వు కొంచెమైనా ఆలోచించావా? ఆలోచించావా? లేదు, ఎప్పుడు నీ స్వార్థమే నీకు కావాలి. యువరాణి కాకపోయినా యువరాణి అయిపోవాలి, అంతే కదా? అంతే కదా? ఇప్పుడు చెప్తున్నాను, యువరానమ్మ దొరికింది. అదిగో అక్కడున్న కావేరి అమ్మే యువరానమ్మ. కాబట్టి ఇప్పుడు నీ పప్పులేమీ ఉడకవక్క అని చెప్పి ఇంకలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట చామంతి. ఛ, ఇదేంటి ఇలా చేసింది? అయినా విజయదశమి వరకు టైం ఉంది అని చెప్పారు, కానీ ఈలోపు తను నాపై ఇలా చేసింది. ఒకవేళ ఇది నిజమైన యువరాణి అయితే? లేదు, అలా అవ్వకూడదు అని చెప్పి నేను ఖచ్చితంగా ప్రూవ్ చేయాలి. నేనే యువరాణి అని, తనెవరూ యువరాణి కాదు అని నేను ఖచ్చితంగా ప్రూవ్ అయ్యేలా చేసుకోవాలని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది రోజా. విజయదశమి రోజు పట్టాభిషేకం ఉంటుంది అని అందరికీ ప్రకటిస్తారు. ఇది ఇలా ఉండగా చామంతి అటు ఇటు ఇంకా తిరుగుతూ పనిచేసుకుంటూ ఉంటే అప్పుడే ఇంక ప్రేమ అయితే చామ్ దగ్గరికి వస్తారు. వెంటనే చామ్ వైపు చూస్తూ, చామ్, నువ్వు భోజనం చేసావా అని అడుగుతారు. చేశాను బాబు అని అంటుంది. చామ్, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదూ, నాకు తెలుసు. నా చేత్తో నీకు భోజనం తినిపిస్తాను చామ్ అని ఇంకా ప్రేమ అయితే చామంతికి భోజనం తినిపిస్తారు. పాపం ప్రేమ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది చామంతి. కరెక్ట్గా అప్పుడే నిషా వాయిస్ వినపడుతుంది. వస్తున్నాను రా, చెప్పాను కదా వస్తున్నానని, ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్దాం సరేనా అని చెప్పి ఇంకా అలా నిషా అయితే మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా చామంతి ప్రేమ ఇద్దరు నిషా వైపు చూస్తారు. చూసి, బాబు చూడండి బాబు, ఎవరితోనో మాట్లాడుతుంది, హాస్పిటల్ అంటుంది అంటే ఖచ్చితంగా అప్పటి గురించి ఇప్పటి నిండే ఏదో ప్లాన్ చేస్తుంది అనుకుంటా బాబు అని అంటుంది చామంతి. అవును చామ్, ఇప్పుడు మనం తన్ని ఫాలో అయ్యి వెళ్దాం, వెళ్ళి అసలు నిజాలేంటో తెలుసుకుందాం చామ్ అని చెప్పి ఇంకా అలా చామంతి ప్రేమ అయితే నిషాని ఫాలో అవుతారు. నిషా ఒక ప్లేస్కి వెళ్తుంది. వెళ్ళేసరికి ఇంకా అక్కడ హాస్పిటల్లో ఇంకా ఎవరు వస్తారా అని వీళ్ళైతే వెయిట్ చేస్తూ ఉంటారు. హాస్పిటల్లో ఎవరు వస్తుంది, అసలు ఈ ప్రెగ్నెన్సీకి కారణం ఎవరని చెప్పి చూస్తూ ఉంటే అక్కడికి ఆ గుణ వస్తాడు. గుణాని చూసి షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే గుణ నిషా ఇద్దరు కలిసి వెళ్ళి, సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. 9 months తర్వాత DNA టెస్ట్ మీ దగ్గరే చేపిస్తారు, కాబట్టి మీరు నెగిటివ్ రిజల్ట్ ఇవ్వాలి, సారీ పాజిటివ్ రిజల్ట్ ఇవ్వాలి అని అంటాడు గుణ. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటారు. అదేంటి, మీ డీన్తో మేము ఆల్రెడీ డీల్ సెట్ చేసుకున్నాం, మీరే మిగిలిపోయారు, అందుకే మీకు వచ్చి చెప్తున్నాం. కాకపోతే ఇద్దరు ఉండాలి అన్నారు, అందుకే నేను వచ్చాను అని చెప్పి గుణ అంటాడు. చూడండి, మీరు చేస్తుంది చాలా పెద్ద క్రైమ్ తెలుసా అని అంటారు. క్రైమ్ కాదు, మేము మా లైఫ్ని సేవ్ చేసుకుంటున్నాం,
మీరు వెళ్ళండి అని చెప్పి ఇంకా అలా గుణ వాళ్ళైతే ఇప్పటి నుండే డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ అనేవి ఎలా రావాలి అనేది చెక్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారిగా అదంతా చూసి చామంతి ప్రేమ ఇద్దరు షాక్ అయ్యి అదంతా చామ్ అయితే వీడియో తీస్తుంది. చామ్, మంచి పని చేసావు చామ్, లేకపోతే వీళ్ళ మాటల్ని ఎవరు నమ్మేవాళ్ళు కాదు, వీళ్ళు దబాయిచ్చేసేవాళ్ళు. రా చామ్, ఈ వీడియోని వెళ్ళి చూపిద్దామని చెప్పి చామంతి ప్రేమ్ ఇద్దరు కలిసి ఇంకా బయలుదేరుతారు. అలా ఇంకా హర్షవర్ధన్కి ఆ వీడియోని చూపిస్తారు. నిషా గుణ ఇద్దరు మాట్లాడుకున్న వీడియో చూపించేసరికి ఒక్కసారిగా హర్షవర్ధన్ షాక్లో ఉండిపోతారు. రమాదేవి, లేదు హర్ష, వీడు అబద్ధం చెప్తున్నాడు, నువ్వు నిన్న అన్నావు చూడు ఏఐ ఫొటోస్ అని, అలా వీడు ఏఐ క్రియేట్ చేశాడు అనేసరికి షటప్ రమా, షటప్. ఇక్కడ ఇంత క్లియర్గా డాక్టర్ కూడా కనబడుతుంటే అది ఏఐ ఎందుకు అవుతుంది? ఆ డీన్ గురించి నాకు బాగా తెలుసు, వాళ్ళు డబ్బులు తీసుకొని ఏదైనా చేస్తారు. ఇప్పుడు ఈ గుణగాడు కూడా ఆ డీన్తోనే మాట్లాడి ఇదంతా సెట్ చేసుకున్నాడని అర్థమవుతుంది. అంటే ఆ రోజు నిషా ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం ప్రేమ్ కాదు, గుణ అని అంటారు. వెంటనే రోజా, ఏంటి మావయ్య గారు, నేను సాక్ష్యం చూపిస్తే మీరు ఇలా అన్నారు, కానీ చామంతి సాక్ష్యం చూపిస్తే ఓకే అంటున్నారు, దీనికి కూడా ప్రూఫ్ కావాలి, ఎవరైనా మనుషులుంటే వాళ్ళని పిలిపించండి అనేసరికి నేనున్నాను అని వస్తాడు ఒక వ్యక్తి. అతను ఎవరో కాదు, రాజేష్. ఎవరికైతే ఆ రోజు మిస్గైడ్ చేసి చామంతి లైఫ్ని సేవ్ చేస్తాడో, బాగా ఎప్పుడు డ్రింక్ చేస్తూ ఉంటాడు పార్టీకి వచ్చినప్పుడు, ఆ రాజేష్ అనమాట. ఆ రాజేష్ ఒక్కసారిగా ఇంకా అలా చూసేసరికి రమాదేవి వాళ్ళందరూ రాజేష్ వచ్చి చూస్తుంటారు. ఎవరు నువ్వు అని అంటారు. నేను నిషా వాళ్ళ క్లాస్మేట్ని, వాళ్ళ ఫ్రెండ్ని. యాక్చువల్లీ ఆ రోజు నిషా గుణ ఇద్దరు కలిసి చామంతి జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్నారు, చామంతిని బ్రతుకుని ఘోరం చేయాలి అనుకున్నారు. కానీ ఆ రోజు నేనే కావాలని ఇలా మిస్గైడ్ చేశానని చెప్పి మొత్తం అన్ని విషయాలు చెప్తాడు. అండ్ తన దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని కూడా చూపిస్తారు. ఒక్కసారిగా అది చూసి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి. ఎందుకంటే ప్రేమ్ ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి. సో చామంతి ప్రేమ్ని నమ్మడానికి ఈ సాక్ష్యం సరిపోతుందామా అని అడుగుతారు హర్షవర్ధన్. ఇంక వెంటనే రోజా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. అలా ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా నిషాని బయటికి పంపించేస్తారు. ఎందుకంటే నిషా ప్రెగ్నెన్సీకి కారణం ప్రేమ్ కాదు కాబట్టి. సో అలా ఇంకా మినిస్టరే వచ్చి నిషాని గుణాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి తీసుకువెళ్ళిపోతారు. చామంతి ప్రేమ్ ఇద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. చామంతి ప్రేమ్ ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. బాబు, యువరాణి విషయంలో నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది బాబు. ఎందుకంటే ఇది నమ్మలేని నిజం. కావేరి అమ్మే తనని యువరాణి అని తెలిసిన తర్వాత ఇదిగో వచ్చే విజయదశమి రోజే ఆవిడ పట్టాభిషేకం అని కూడా తెలిసింది. నిజంగా ఇదంతా మనకి ఎంతో హ్యాపీనెస్ ఇచ్చేది కదా బాబు అని అంటారు. అవును, మనం చాలా హ్యాపీగా ఉందాం చామ్. అది కాకుండా నిషా ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది కాబట్టి ఇక మన లైన్ క్లియర్ అయినట్టే అని అంటారు. ప్రేమ్, లైనా? ఏ లైన్ బాబు అని అంటుంది. ఏంటి ఏ లైనా, నీకు తెలీదా అని అంటారు. తెలీదు బాబు అని అంటుంది. సరే, మన పెళ్ళి లైన్ అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే, ఏంటి చామ్, నేనంటే నీకు ఎంత ప్రేమో నీకు తెలుసు, నువ్వంటే నాకెంత ఇష్టమో నాకు తెలుసు. కిడ్నాప్ అయిన తర్వాత ప్రతి క్షణం నువ్వు నన్నే తలుచుకున్నావు కదా, నిజం చెప్పు అని అంటారు. బాబు అవును, కానీ అననేలోపు ఇంకేం మాట్లాడదు చామ్. నువ్వు నేను భార్యాభర్తలు అవ్వాలని రాసిపెట్టింది కాబట్టి మనం పెళ్లి చేసుకుందాం చామ్ అని అంటారు. బాబు అది కాదు, మీకు చెప్పేది ఏంటంటే అనేలోపు హర్షవర్ధన్ అక్కడికి వస్తారు. వచ్చి, చామంతి, రే ప్రేమ్ అని అంటారు. నాన్న నేను ఇప్పుడే అనేలోపు, అక్కర్లేదు, నేనున్నాను కదా, నాకంతా అర్థమైంది. రే ప్రేమ్, నువ్వు తన్ని ప్రేమిస్తున్నావు కదా అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడనమాట ప్రేమ్. నాన్న అది అననేలోపు, రే నాకంతా తెలిసిపోయిందిరా, నువ్వు చామంతిని ప్రేమిస్తున్నావు కదా, చామంతి నిన్ను ప్రేమిస్తుంది కదా, మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పడ్డ ఆరాటం నాకెంతో నచ్చింది, నాకు కావేరి అంతా చెప్పింది. అలాంటప్పుడు మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని నాకు అర్థమైంది కాబట్టే ఇలా అడుగుతున్నాను. మీ ఇద్దరి పెళ్ళిని నేను చేస్తాను, నేను ఖచ్చితంగా జరిపించి తీరుతాను. రమా రమా అని రమాదేవిని రోజానందరినీ పిలుస్తారు. ఏంటి హర్ష అని అంటుంది. నిషా సంబంధాన్ని నువ్వు తీసుకొచ్చావు కదా రమా, నిషా ఎలాంటి అమ్మాయో తెలిసిపోయింది కదా, కాబట్టి ఇప్పుడు ప్రేమ్కి నేను ఒక సంబంధం తీసుకొచ్చాను అని అంటారు. సంబంధమా, ఏంటది అని అడుగుతుంది. అమ్మాయి ఎవరో కాదు, నీకు బాగా తెలిసిన అమ్మాయి అని అంటారు. ఎవరు? మన బిజినెస్ మ్యాగ్నెట్ సరోజారావు గారి అమ్మాయి వైదేహియా అని అడుగుతుంది. కాదు రమా అని అంటారు.
మన సీఎం గారి కూతురు ప్రియానా అని అడుగుతారు. కాదు రమా అని అంటారు. ఇంకెవరున్నారు? మైనింగ్ మినిస్టర్ వాళ్ళ కూతురు అని అంటారు. అయ్యో, వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు రమా. కానీ నేను డబ్బు కంటే మనసుకే ప్రాధాన్యత ఇస్తాను అని నీకు తెలుసు. మంచి మనసున్న అమ్మాయినే నా కోడలుగా తీసుకొచ్చాను అని అంటారు. ఎవరింటికి మావయ్య గారు అని అడిగేసరికి ఇంకెవరమ్మా, మన చామంతి అని అంటారు. ఒక్కసారిగా ఇంకా చామంతి పేరు వినగానే రమాదేవి షాక్ అయిపోతుంది. హర్ష, ఏం మాట్లాడుతున్నావు హర్ష నువ్వు? అది అది నా ఇంటి కోళ్ళవడం ఏంటి అని అంటారు. ఏరమ్మా, అయితే తప్పే ఉంది చెప్పు. తప్పేమీ లేదు కదా. చూడరమ్మా, నీకొకటి చెప్తాను, జాగ్రత్తగా విను. ఎవరైనా ఎవరి మూలాలని మర్చిపోకూడదు. నేను ఒకప్పుడు రాజావారి దగ్గర నేను కూడా చదువుకున్నా సరే నాకు ఉద్యోగం ఉండేది కాదు. నాకు ఎలాంటి పని వచ్చేది కాదు. వాళ్ళు నాకు డబ్బు పెట్టుబడి ఇవ్వడం వల్లే నేను ఇంత పెద్ద బిజినెస్ పెట్టాను. కానీ ప్రేమ అలా కాదు. నేను ఎలాంటి సహాయం చేయకుండానే వాడు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్గా ఎదిగాడు. అలాంటి వాడి పక్కన ఎప్పుడు నిలబడి వాడి కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకున్న చామంతిని కాకుండా ఇంకా ది బెస్ట్ వైఫ్ని నేను తేవాలి అని అనుకోవటం లేదు. అలాంటి ఆలోచన కూడా లేదు. సో మై ఫైనల్ డెసిషన్ ఈస్ చామంతి నాకు కాబోయే చిన్న కోడలు అని హర్షవర్ధన్ చెప్తారు. ఒక్కసారిగా ప్రేమ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా చామంతి అయితే అలా పాపం చూస్తూ ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.